లీటర్ నీమ్ ఆయిల్. అన్న ఏందన్నా అది? ఇది నీమ్ ఆయిల్. నీమ్ ఆయిల్ అంటే వేప నూనెనా? వేప నూనె. ఇది ఎంత ఎకరకి వేస్తారన్నా? 1 ఎకరాకి వచ్చేసి 1 లీటరు వేప నూనె. తర్వాత జీసీ లిక్విడ్ అని ఆర్గానిక్, కెమికల్ లేనిది ఆర్గానిక్ జీసీ లిక్విడ్. ఒక బాటిల్ వచ్చేసి ఎంఆర్పి 330. ఒక బాటిల్ వచ్చేసి 1/2 ఎకరాకి వస్తుంది. ఇవి 2 బాటిల్. జీసీ లిక్విడ్ అది? జీసీ లిక్విడ్ ఆర్గానిక్. 1 ఎకరాకి ఎన్ని వేస్తారన్నా? 2 బాటిల్. 1 ఎకరాకి 2 బాటిల్సా? 2 బాటిల్స్. పంట వేసి ఇప్పటికి ఎన్ని రోజులు వచ్చింది మీరు? మరి పంట వేసి 27 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుందా? 27. 25 డేస్ తర్వాత ఇది స్ప్రే చేయాలా? 25 డేస్, 25 రోజుల తర్వాత జీసీ లిక్విడ్, వేప నూనె, పోయండి ఇంకా. మీ విలేజ్ ఎక్కడన్నా? విలేజ్ పేరు చెప్పండి. విలేజ్, మండల్. మాది పొమ్మాల విలేజ్, మండల్ నోపేట్, జిల్లా మహబూబ్ నగర్. షాంపూ. షాంపూలు అవి? ఇవి సిక్ షాంపూ. ఎన్ని వేయాలన్నా అందులో? 2 వేయాలి. 2 వేయాలా? 2 సిక్ షాంపూలు వేయాలి. 2 సిక్ షాంపూలు. ఎందుకంటే వేప నూనె మొత్తం నూనె మంకుగా ఉంటుంది కాబట్టి సిక్ షాంపూలు వేసుకుంటే అంటుకోదన్నట్టు. వీటిని అన్నిటిని వేసి కలపాలి. బాగా మిక్స్ చేయాలా? బాగా కలపాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. చేతికి నిమ్మ ఆయిల్ అంటకుండా, వేప నూనె అంటకుండా నీట్గా వస్తుంది. ఇదేందన్నా? ఇది లాంబ్డా కంపెనీ. కంపెనీ లాంబ్డా గ్రోమర్ సురక్ష. ఈ లాంబ్డా వచ్చేసి పురుగు మందు అన్నట్లు. 1 ఎకరాకి వచ్చేసి 300 ml వేస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఇది 100 mlది 300 ml వేస్తే సరిపోతుంది 1 ఎకరాకి. అంటే 1 ఎకరాకి 300 ml లాంబ్డా కలుపుకోవాలి. లాంబ్డా పురుగు పోవడానికని లాంబ్డా కలుపుకుంటున్నాం అన్నట్టు. చాలా
ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపిన మందు వచ్చేసి ఈ పొలానికి ఫ్రెండ్స్. ఈ క్రాప్ వేసి ఇప్పటికీ 25 days అవుతుందంట. ఒకసారి మళ్ళీ చెప్తాను ఏమేమి మిక్స్ చేసారు అనేది ఒకసారి చూడండి. 1 ఎకరానికి వచ్చేసి 1 లీటర్ వేప నూనె మరియు 2 GC లిక్విడ్ మరియు 2 షాంపూలు, 300 ml లాంబ్డా. మన దగ్గర సుడోమోనాస్ అవైలబుల్లో లేదు కాబట్టి ఇది ఆల్రెడీ పురుగు వచ్చేసింది. మనది మేనేజ్మెంట్ కదా, సో దానికని ఇప్పుడు కెమికల్ యూజ్ చేస్తున్నారు. మొత్తం కలిసేసి ఒక 200 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్ని ఐటమ్స్ 200 లీటర్ వాటర్. మొత్తం ఒక 200 లీటర్ లోపల డ్రమ్లో 200 లీటర్లు తీసుకొని దాంట్లో ఫ్రెండ్స్ ఇందాక టోటల్గా మిక్స్ చేసింది వచ్చేసి 200 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇంకా కొట్టు కొట్టు. స్మెల్ ఎట్లా వస్తుంది చూడు. ఇప్పుడు స్మెల్ బాగా వస్తుంది. అయిపోయానా ఏం మడలేస్తుంది సార్ ఎందుకు కుంకుడుకాయ పెట్టుకున్నా అన్నా ఉండండి లేనా అంత మంచిది కడుతున్నాం. దానికి ఏమవుతుంది? కొట్టు. కుంకుడుకాయ అడిగిన కుంకుడుకాయ పెట్టుకొని చేసినాక లేదంటే మందు పడడానికి కానీ పెయ్యి అయితే మడలేస్తుంది. అన్న చల్లిపోకుండా వేస్తుంది బయటికి. చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలని కాదు, చనిపోవద్దు కూడా. కన్నెల పడగల ముక్కల కన్నెల పెడతా. ఫ్రెండ్స్ ఈ పంట వేసి ఇప్పటికీ 25 days అవుతుంది.